మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఓటర్ మహాశయులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓట్లు వేయడం అనేది అత్యంత కీలకం. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కౌన్సిలర్ తయారవుతాడు, బీజేపీ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు, బీఆర్ఎస్ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే బీసీ ఉద్యమం ఊపందుకుంటుంది, బీసీ ఆత్మగౌరవం నిలబడుతుంది, బీసీల అధికారం కోసం డిమాండ్ పెరుగుతుంది. సో కాబట్టి ఎన్నికలు బీసీల ఆత్మగౌరవ ఎన్నికలుగా చూడండి. ఎందుకు బీసీల ఆత్మగౌరవం అవసరం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంటే, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దొంగ కాంగ్రెస్ పార్టీ 2023 తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు బీసీల కోసం చెప్పిందో బీసీలు స్పష్టంగా వినండి. నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు బేరీజ్ వేసుకోండి, మీకు మీరే ఆలోచించుకొని చెప్పండి. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఎలక్షన్స్ మీ ఊర్లో మీ మున్సిపల్లో జరుగుతూ ఉన్నాయి కదా, ఈ వీడియోని ఆ గ్రూప్లలో షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, అంటే బీసీలకు ఏ రకంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి వాళ్ళ మేనిఫెస్టోలోకి వెళ్దాం. వాళ్ళ మేనిఫెస్టోలోనే వాళ్ళు చేసినటువంటి మోసం ఏంది, వాళ్ళ దగా ఏంది ఒక్కసారి చూద్దాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎటువంటి మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి చూస్తే, ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాలి, ఎందుకు కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలి బీసీలు అంటే, ఇగో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 2023లో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చేసిందా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ సాబ్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతాము, 42% రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి చెప్పిండు. 42% రిజర్వేషన్ పెంచుతామని. తీరా ఏమైందా రిజర్వేషన్ అంటే, ఏం పీక్కుంటారో పీక్కోరు బీసీలు, నేను ఇయ్యపో కాంగ్రెస్ పార్టీ ఇయ్యది 42% రిజర్వేషన్ అని చెప్పేసిండు. ఓకేగా, 42% రిజర్వేషన్ ఇస్తాని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంచుతాని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి బీసీలను మోసం చేసింది. మోసం చేయడంతో పాటు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎవడైతే ఈ రిజర్వేషన్లు రాకుండా కోర్టులో కేసు వేసిండో బుట్టంగారి మాధవరెడ్డి, ఆ బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది. మూడుజింతలపల్లి ఇక్కడ కేశవపురం విలేజ్ నుంచి టికెట్ ఇచ్చి నిలబెట్టింది. ఇప్పుడు అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా బీసీలకు మేము రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రపతి ఆమోదంతో జరగాల్సినటువంటి ప్రక్రియను బీజేపీ అడ్డుకుంది. క్లియర్గా బండి సంజయ్ గారే చెప్పిండు, మేము ఇయ్యం రిజర్వేషన్, ఏం చేసుకుంటారో చేసుకోపోని. ఈ 3 పార్టీల భాగోత్తం మీరు చూడండి. ఇక్కడ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంపనంటే, వీళ్ళు పెంపు చేయకుండా తప్పుడు లెక్కలు చేసి ఈయనే కదా తగలబెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా నేను బీసీల పక్షాన్ని నిలబడతా అని చెప్పి ఇటు వచ్చి నిలబడ్డా. మరి ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి బీసీ సోదరులారా, ఇది ఒక్కసారి మీ మనసులోకి తెచ్చుకోండి, మనల్ని మోసం చేసినోడు ఎవడో. రెండోది, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 పెంపు అన్నాడు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 23 నుంచి 42 పెంచుతా అని హామీ ఇచ్చి ఉన్న 23ను 17కు తీసుకొచ్చిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఉన్న 23ను 17కు తెచ్చిండు. రిజర్వేషన్లు పెంచుతా అని ఉన్న రిజర్వేషన్లు తీసేసినటువంటి దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం ఇంకా ఇది కాకుండా ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు. బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ ఇస్తాం కాంట్రాక్టులలో అని చెప్పి ఇయ్యకుండా రేవంత్ రెడ్డి బొమ్మార్దికి, సృజన్ రెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి, మెగా శ్రీనివాస్ రెడ్డికి, జానారెడ్డి కొడుకులకు, ఈ రెడ్లందరికీ ఈ కాంట్రాక్టులు పంచుకుంటా బీసీ కాంట్రాక్టర్లకు ₹1 ఇయ్యలే ఈ దొంగ ప్రభుత్వం. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు. ఈ 3 ఫెయిల్ అయినాయి కదా, మూడిట్లో ఏది చేయలేగా. ఇక ఇది చూడండి, బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే
బీసీ సప్లాన్ పెడతాం. మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేసిరా. మొదటి సమావేశం అయిపోయా, 2 అయిపోయా, 3 అయిపోయా, 4 అయిపోయా, 5 అయిపోయా, 6 సమావేశాలు అయిపోయినాయి. ఇప్పటి వరకు బీసీ సప్లాన్ గురించి నోట్లకని మాట రాలే. నేనే శాసన మండలిలో ఉన్న మాకు సప్లాన్ కావాలని చెప్పిన కుక్కిన పేర్లు లెక్క కూర్చున్నారు కదా. ఇదే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడన్నా లేచి అడిగిండా సప్లాన్ కావాలని? బీసీ సప్లాన్ ఇస్తామని మోసం చేసిన దొంగ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఏం చేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలారా, బీసీ పుట్టుకనే పుట్టినాం కదా.